చెన్నూరు నియోజకవర్గ పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రాన్ మీడియా మిత్రులందరికీ ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా శాఖ నుండి మీకు విన్నవించుకుంటున్నాము. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విషయం ఏమిటంటే, చెన్నూరు కమిషనర్ శ్రీ ఎన్ మురళీకృష్ణ గారు మా వీధి వ్యాపారులని గత 20 రోజుల నుండి వేధిస్తున్నారు. ఇదే విషయంపై మధ్యప్రదేశ్ నుండి వచ్చిన వీధి వ్యాపారులు మా భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా శాఖను సంప్రదించడం జరిగినది. ఇదే విషయంపై మేము పునః పరిశీలించి మేము కమిషనర్ గారిని అడగడంతో కమిషనర్ గారు మొండి వైఖరి అవలంబిస్తున్నాడు. గత 20 రోజుల క్రితం గతంలో ప్రతి సంవత్సరం మేము యథావిధిగా 2 నెలలు మేము షటర్లు దుప్పట్లు అమ్ముకుంటాం కనుక అదే ప్లేస్లో ఇవ్వమని అడిగితే నేను ఇవ్వను అని వారం రోజులు అతను వెయిట్ చేయించిండు. వెయిట్ చేయించిన వెంటనే వాళ్ళు బస్టాండ్ నుండి ఇతర ప్రాంతాలకు దూరం వెళ్ళి అక్కడకు పెట్టుకుందామని ఒక ప్లేస్ని ఎంచుకున్నారు. ఎంచుకున్న వెంటనే ఆ ఇంటి యజమాని ఎవరుంటారో ఆ యజమాని అగ్రిమెంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అగ్రిమెంట్ తీసుకొని ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టుకోవద్దు, నువ్వు వేరే కాడ పెట్టుకోవాలని వాళ్ళని టార్చర్ చేసుడు. వారిని వేరే రకంగా కూడా కొంచెం అమౌంట్ లావాదేవీల విషయంలో కూడా ఆయన కొంచెం ఫోర్స్ చేసిండు. ఫోర్స్ చేసిన వెంటనే వీళ్ళు వశపడక మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ నిన్నటి రోజున కలెక్టర్ గారికి మేము కమిషనర్ గారిపై బదిలీ చేయాలని, ఆయన మొండి వైఖరి నశించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆదివారం రోజైనా ఇవాళ చెన్నూరు కమిషనర్ గారిపై మేము బస్టాండ్ నుండి మేము ర్యాలీగా వెళ్తూ ఇలా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిరసన మరియు నల్ల బాధ్యతతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన మొండి వైఖరి గతంలో ఇతని ప్రవర్తన కమిషనర్ గారి ప్రవర్తనని దృష్టిలో పెట్టుకొని ఇవాళ జిల్లా నాయకులు కానీ ఇవాళ కార్మిక శాఖ మినిస్టర్ వివేక్ గారు కానీ మీరు ఆయన మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అతని బదిలీ చేయించాల్సిందిగా మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా మినిస్టర్ గారికి మేము భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఒక స్ట్రీట్ వెండర్ అంటే మన నగరపాలిక సంస్థ బాగోలు కొరకు ఉపయోగపడే వ్యక్తులు, ఇవాళ మనకు ఆర్థికంగా బలోపేతం చేసే వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్ని ఈరోజు మనం దూరం చేసుకుంటే ఇవాళ మన నగరపాలక సంస్థ ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఈరోజు కమిషనర్ గారిని మరియు ఇవాళ జిల్లా మినిస్టర్ గారైన వివేకన్న గారిని మేము అడుగుతున్నాం. మీ మంచి మనసున్న వివేకన్న గారు ఇలాంటి కమిషనర్ ఉండడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడే రోజు వస్తుంది. కావున దయచేసి ఇలా చెన్నూరులో ఉన్న రాజకీయ నాయకులు అలాంటి ఆఫీసర్ని అందుబాటులో ఉంచుకుంటే రేపు మన చెన్నూరు నగరపాలక సంస్థ డెవలప్మెంట్ కాదు. ఇలా వాళ్ళు ఎక్కడో వ్యాపారం చేసుకోవడం మన దగ్గరికి వస్తూ మనకు పన్నులు కడుతున్నారు. ఇలా వీధి వ్యాపారాలు అంటే చిన్న చూపు చూస్తున్నారు. అలా చూడకూడదు. ఎందుకంటే వారి వల్ల మన చుట్టూ ఉన్న ఈ పరిసర ప్రాంతాలకు వాళ్ళు దుప్పట్లు చలికి సంబంధించిన షటర్లు ఇస్తారు. మన కార్మికులు, మన కర్షకులు, మన ఉన్న చుట్టూ ఉన్న వాతావరణంని వాళ్ళు బాగోలు చూసే వ్యక్తులు మరియు వాళ్ళు చిరు వ్యాపారం చేసుకొని 2 నెలల తర్వాత వెళ్ళిపోయే వ్యక్తులు. అలాంటి వ్యక్తులని ఇలా డబ్బుల అహంకారంతో ఇలా అమౌంట్ ఇవ్వాలని వేధిస్తూ అతనికి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఆ ఇంటి ముందు ఉన్న స్థలం కూడా ఎక్కడిది? ఆ ఓనర్ ఇంటి ముందు ఉన్న స్థలము ఉన్న ఆ బౌండరీ ఆనుకొని ఉన్న స్థలంలో పెట్టుకున్నారు. ఇలా గ్రిల్స్ నుండి మొదలు పెడితే సెంటర్ రోడ్డు వైడింగ్ నుండి మొదలు పెడితే ఇలా ఫుట్పాత్ అవతల పెట్టుకున్నారు వాళ్ళు వ్యాపారం. ఎవరికి పబ్లిక్ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేని చోట పెట్టుకున్న వ్యక్తి ఆ మధ్యప్రదేశ్ విజయ్ అనే వ్యక్తిని శోభ గురి చేస్తున్నాడు. కావున ఇలా భారతీయ మజ్దూర్ సంఘ్ ఇలా మున్సిపల్ ఆఫీస్ ముందు ఇలా నల్ల బ్యాడ్జీలతో మరియు ప్లాకార్డ్స్తో ఇలా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి పునరావృతం మళ్ళీ అయితే ఖచ్చితంగా కమిషనర్ గారిపై మేము హైదరాబాదు ఐఏఎస్ కమిషనర్ గారికి మేము శ్రీదేవి మేడంకి మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రేపే మేము శ్రీదేవి మేడంకి కంప్లైంట్ చేసి ఐఏఎస్ గారికి కంప్లైంట్ చేసి వీరి గత చరిత్రని విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అతని మీద చర్య తీసుకోవాలని మేము మా భారతీయ మజ్దూర్ సంఘ్ మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మా స్ట్రీట్ వెండర్స్ అంటే మాకు ప్రాణం అండి. ఇలా కార్మిక శాఖ మినిస్టర్ అయి ఉండి చెన్నూరులో కార్మికులను ఇబ్బంది పెడుతుంటే మినిస్టర్ గారు కూడా దీనిపై ఆలోచన చేయాలా. మీ ఉన్న మంచి మనస్తత్వానికి ఇలాంటి ఆఫీసర్లు ఉంటే మీరు కూడా రేపు బదనామయ్యే పరిస్థితి ఉంది. కావున ఇలా కార్మికులే ఇలా దేశానికి రక్ష, కార్మికులే దేశానికి వెన్నుపూస. అలాంటి క్రమంలో ఇంత ఘోరమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఒక మానవత్వ విలువ లేని ఇలా కమిషనర్ పై
చట్టరీత్యా చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇమ్మీడియట్ బదిలీ చేయాలా, లేకపోతే డైలీ వారం రోజులలో 2 రోజులు నిరసన కార్యక్రమం మేము ఆయన మీద ఉన్న గత చరిత్ర అంతా తవ్వి అతను చేసిన తప్పులను తెలుసుకొని అతను చేసిన వ్యవహార శైలి మీద మేము యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇంకా మా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా ఇవాళ చెన్నూరు బస్టాండ్ ఏరియాలో రోడ్డు మీదకి వచ్చి కూడా ఆ పాన్ డబ్బాలు వగేరా వగేరా ఇంకా గిల్లి కొట్టులు కిచెన్లు మన వగేరా వగేరా అన్ని చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మా చిరు వ్యాపారులే, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్లకు ఆ పని చేసి పెడుతున్నాడు. ఇవాళ లక్షలు కావాలా, డబ్బులు కావాలా, ఇదా కమిషనర్ గారు అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మీ మనసాక్షికి తెలుసు. లేదంటే అవన్నీ వీధి మీద ఉన్నాయని తీపియండి. మరి మా చిరు వ్యాపారం ఎట్లా తీపిస్తున్నారో అది కూడా తీపియండి. జేసీబీతో దుప్పట్లు చెద్దర్లు అమ్ముకునే వాళ్ళ జేసీబీతో తీసి బయటపడేస్తారట. ఏంది 8,50,000 రూపాయల మెటీరియల్ని బయటపడేస్తావా? అంటే వ్యాపారులు అంటే చిన్న చూపా? ఈ రోజు ఇట్లా ఆ స్ట్రీట్ వెండర్ ఇట్లా ఈ చెన్నూరు తరలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే మాత్రం దానికి మూల్యం చెన్నూరు నగరపాలక కమిషనర్ ఎన్ మురళీకృష్ణ గారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీని మీద మేము భారతీయ మజ్దూర్ సంఘ్ మరోసారి ఈ హెచ్చరిక చేస్తుంది. మీపై పోరాటం ఆగదు, మీరు బదిలయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఇవాళ వీధి వ్యాపారులు అంటే చిన్న చూపు చూడకు. ఇవాళ నువ్వు వీధి వ్యాపారం ఉన్న చోట టాయిలెట్స్ నిర్మించాలా, వాళ్ళకు వాటర్ సౌకర్యం నిర్మించాలా. 2008 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యాక్ట్ ప్రకారం మీరు అన్ని సౌకర్యాలు కల్పించాలా వీధి వ్యాపారులకు. ఇలా వీధి వ్యాపారులు చిన్న చూపు చూస్తే మేము మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టము. మేము మీ బదిలీ అయ్యే వరకు మా పోరాటం ఆగదు. జై బిఎంఎస్, జై బిఎంఎస్. స్ట్రీట్ వెండర్ నాయకత్వం వర్ధిల్లాలి, స్ట్రీట్ వెండర్ నాయకత్వం వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కమిషనర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలా, స్ట్రీట్ వెండర్ ను వేధిస్తున్న కమిషనర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలా, స్ట్రీట్ వెండర్ ను వేధిస్తున్న కమిషనర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలా, చెన్నూరు కమిషనర్ గారు వెంటనే, చెన్నూరు కమిషనర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలి, చెన్నూరు కమిషనర్ గారు వెంటనే. బిఎంఎస్ వీధి వ్యాపారులను క్షోభకులు చేసిన కమిషనర్ గారిని వెంటనే, వీధి వ్యాపారులను క్షోభకులు చేసిన కమిషనర్ గారిని వెంటనే. బిఎంఎస్